అందరికీ నమస్కారం అండి. మనం చూస్తుంది 200 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు చూస్తున్నాము. 200 గజాల్లో ఇంటి ముందర 35 ఫీట్ రోడ్ ఉందండి. డాంబార్ రోడ్ ఉంది. ఇది 200 గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఇల్లు అండి. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 36/50 ఉంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఎలివేషన్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. 35 ఫీట్ల రోడ్ అండి. మొత్తం డాంబార్ రోడ్డు ఉంది. 35 ఫీట్ల రోడ్డు. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 400 మీటర్స్ మాత్రమే ఉంటుంది. గేట్ డిజైన్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఈ కార్ పార్కింగ్ ఏరియా చూస్తున్నారండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ చుట్టూతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. స్టేర్ కేస్, గేట్ పిల్లర్స్ కూడా మొత్తం గ్రానైట్ వేశారండి. ఇక్కడ కార్నర్లో బోర్ ఉందండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇది సంప్ అండి మీరు చూస్తుంది. ఇది ఉత్తర ఖాళీ స్థలం. నార్త్ సెట్ బ్యాక్ అండి. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. మనకి నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక బాత్రూమ్ ఇచ్చారండి. అవుట్ సైడ్ బాత్రూమ్. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ అండి. పరమట ఖాళీ స్థలం. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. 2 గేట్ పిల్లర్లకు కూడా మొత్తం గ్రానైట్ క్లాడింగ్ చేశారు. పార్కింగ్ ఏరియాలో వాల్స్ అండి. వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేశారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ చుట్టూతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారండి. మొత్తం కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. మొత్తం టేక్ యూజ్ చేశారు మెయిన్ డోర్. ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు. మనకు ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. ఆర్చ్ డిజైన్. నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి వాస్తు ప్రకారం. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. ఆర్చ్ అండి. టీవీ యూనిట్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారండి. యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి హాల్ చూస్తున్నారు. హాల్ నుంచి డైనింగ్కి వెళ్తున్నామండి. డైనింగ్ హాల్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. ఇది పూజా రూమ్ అండి మీరు చూస్తుంది. పూజా రూమ్ చూస్తున్నారు. పక్కనే ఓపెన్ కిచెన్ ఉందండి మనకి. ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చి 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి కిచెన్లో ఒక డోర్ ఇచ్చారు. మనకు మెట్ల కింద వాష్ ఏరియా ఉంటుంది. ఇది మెట్ల కింద చూస్తున్నారు. మెట్ల కింద వాష్ ఏరియా ఉంది. మెట్ల కింద మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది సౌత్ సెట్ బ్యాక్ చూస్తున్నారు. దక్షిణ ఖాళీ స్థలం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కిచెన్ చూస్తున్నారు. కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారండి. డైనింగ్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది. డైనింగ్ హ్యాండ్ వాష్. డైనింగ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్, రాంపల్లి,
నాగారం మున్సిపాలిటీలో ఉందండి. ఈ ఇల్లు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి పర్మిషన్ ఉంది. ఇంటి ముందర 35 ఫీట్ల రోడ్డు ఉందండి. మున్సిపల్ పర్మిషన్ ఉంది. దీనికి ఆన్లైన్ మున్సిపల్ పర్మిషన్ ఉంది. లో రూఫ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి మీరు చూస్తుంది. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 36/50 అండి. స్లాబ్ ఏరియా 1700 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. పాసేజ్ నుంచి హాల్ వ్యూ, కిచెన్ వ్యూ చూస్తున్నారు. డైనింగ్ హాల్, కిచెన్, అలాగే డైనింగ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారు. నార్త్కి ఈస్ట్కి డోర్ ఇచ్చారండి. వాస్తు ప్రకారం ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారు. ఇది పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా నుంచి టెర్రస్కి వెళ్దాం. స్టెప్స్ అండి. స్టెప్స్ మొత్తం కూడా గ్రనైట్లో స్టెప్స్ వేశారు. అలాగే ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇచ్చారండి. ఈ బిల్డింగ్ రేట్ వచ్చేసి 1,13,00,000 అండి. 1,13 lakhs, 1,13,00,000. 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. కాలనీ వ్యూ చూస్తున్నారు. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 36/50. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.